పని లేదు. అందుకని వాళ్ళు పిలిచినప్పుడు ఎలా ప్రేమించాడో అందులో వాడు ద్రోహి తను అప్పగించబోతున్నా కూడా వాడు అట్లనే ప్రేమిస్తున్నాడు. అదే అగాపే ప్రేమకున్న విశిష్ట లక్షణం. ఆ ప్రేమ శాశ్వతమైనది, అది మారదు, అది అన్చేంజింగ్ లవ్. నెంబర్ 2, మొదటిదేమో ఎవడ షరతులు లేని ప్రేమ, రెండవదేమో మార్పు లేని ప్రేమ. మూడో విషయం చెప్తాను నేను. ఆ ప్రేమ ఏమంటుందంటే అండర్స్టాండింగ్ లో, అది అర్థం చేసుకునే ప్రేమ. దేవుని ప్రేమ అగాపే ప్రేమ, అర్థం చేసుకునే ప్రేమ అండి. ఒకడు కాకపోతే ఒకటితోనైనా నా జీవితం చక్కబడదా అని 5 మార్చింది. కానీ ఎవరితోనూ తన జీవితం చక్కబడలేదు. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు కూడా ఈ అమ్మకి చెందినోడు కాదు, ఎవరు అమ్మకి చెందినోడు పడేస్తుంది ఈవిడ. 6వ వాడు, నీకు 5 పెనిమిట్లు ఉండేవి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు, వాడు వేరు కామితాలుగా భర్త, వాడు పడేస్తుంది. ఊరంతా ఆవిడ అర్థం చేసుకోవడం లేదు, ఆమె బదులు ఆమెకి అర్థం కావడం లేదు. ఒకరితో కాకపోతే ఒకరితో నేను నా జీవితం చక్కబడొద్దు, నా జీవితం ఎందుకు చక్కబడడం లేదు, మనుషులెందుకు నన్ను ప్రేమించరు, ఈ మనుషులెందుకు నన్ను అర్థం చేసుకోరు, అసలు నేను ఈ సమరి పుట్టుకెందుకు నేను పుట్టాను, అసలు నా బతికే ఎందుకు కాలిపోయింది, నా బతికే ఎందుకు అవ్వాలి, ఎన్ని ప్రశ్నలుంటాయో సమరి స్త్రీ హృదయంలో. ఆమెను అర్థం చేసుకునే వాడు ఎవడూ లేడు. కానీ ఆమె వరకు వచ్చి ఆమెను అర్థం చేసుకోవడమే కాకుండా ఆమె అంతరంగాన్ని ఎరిగిన వాడు ఆమె అంతరంగాన్ని మార్చి ఆమె సువార్తికురాలుగా మార్చి పడేశాడు. అందుకే ఏంటో ఈ ప్రేమ అంటే అది అర్థం చేసుకునే ప్రేమ. దీన్ని అండర్స్టాండింగ్ లవ్ అంటాం. చాలా మంది కుటుంబాలలో నా భర్త ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోడు అంటుంది ఒక కామి. ఒక్కొక్క బ్రదర్ గారు అంటారు, ఈయన నన్ను అసలు అర్థం చేసుకోదండి అంటారు. నేను అంటాను, వారు నేను అర్థం చేసుకోవడం లేదు అని అనే కంటే నేనే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నాననే దగ్గర నుంచి మొదలెడితే బాగుంటాయి జీవితం. అలా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యం కానీ నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను అర్థం చేసుకోలేదు అని ప్రియుల వాదనకు దిగడం అది దేవుని పిల్లల లక్షణం కాకూడదు. నువ్వు వాళ్ళకి ఎంత అర్థమయ్యావు, వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేశావు, అది చాలా ప్రాముఖ్యం. అగాపే ప్రేమ యొక్క విశిష్టత ఏంటంటే కారణాలు చూడకుండా ప్రేమిస్తుంది, మార్పు లేని ప్రేమతో ప్రేమిస్తుంది, అది అర్థం చేసుకుంటూ మనుషుల్ని ప్రేమిస్తుంది. ఇప్పుడు దీని పోలికల్లో చెప్తాను వినండి. ఆ ప్రేమ ఎలాంటిది అని అంటే లక్షణం చెప్పానుగా. ఆ ప్రేమను ఎలా దేవుడు పోల్చాడంటే నా ప్రేమ తల్లి కంటే మించిన ప్రేమ అన్నాడు. ఏంటమ్మా? భారతదేశంలో అందరూ అంటారు అన్ని ప్రేమల కంటే మించిన ప్రేమ తల్లి ప్రేమే కదని అంటారు. తల్లి ప్రేమలో కూడా కల్తీలు ఉంటాయి, తల్లి ప్రేమ కూడా కల్తీ అయిపోయింది. అందుకని ప్రభువులకు అన్నాడు, చదవండి ఒకసారి యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో యెషయా 49:15 చూడండి. ఇలా రాస్తుంది, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను మాత్రం ఉయ్యాల్లో వేసిన చంటి పిల్ల చుట్టే తల్లి ఆలోచనలు ఉంటాయట. అమ్మా వింటున్నారా? ఉయ్యాల్లో ఉన్న బిడ్డ మీద చీమలు పెట్టేస్తాయా, కింద పెట్టిన వేడి వల్ల పిల్ల ఒళ్ళు కాలిపోతుందా, అదే కదులుతుందా, నిద్రపోతుందా అని ఆ చంటి బిడ్డ చుట్టే తల్లి ఆలోచనలు తిరుగుతాయట. మర్చిపోలేదు. ఎదిగిన పిల్లలు మర్చిపోతాం, స్కూల్కి పంపించాం, రోజంతా వాడిని జ్ఞాపకం పెట్టుకుంటావా, పిల్లలు జ్ఞాపకం పెట్టుకుంటాం. ఎదిగిన పిల్లలు స్కూల్కి వస్తా వాళ్ళే, కానీ చంటి పిల్లలు మాత్రం ఒక స్త్రీ మర్చిపోలేదు. ఎట్లున్నాడు వాడు, వంట చేసుకున్నా ఒక అన్నట్టే వేస్తుంది, బట్టలు ఉతుకుతున్నా ఒక అన్నట్టే వేస్తుంది. ఎందుకంటే చంటి పిల్లండి బియ్యాల్లో వేసి పెట్టాను. దేవుడు అంటాడు, స్త్రీ తనకు పుట్టిన చంటి పిల్లలను మరచునా అంటే మరవరనే కదా మీ అభిప్రాయం, కానీ వారైనా మర్చిపోతారు కానీ నేను మాత్రం మరవను. అంటే నా ప్రేమ ఈ ప్రపంచంలో ఒక తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ నాది. అర్థమవుతుందా? ఏ ప్రేమతో సమస్త కార్యాలు చేయమంటున్నాడు? బాంధవ్యాల ప్రేమ కాదు, స్నేహితుల ప్రేమ అంతకంటే కాదు, కుటుంబ సంబంధాల ప్రేమ కాదు, వింటున్నారా? స్నేహ ప్రేమ అంతకంటే కాదు. ఏ ప్రేమ అంటే అగాపే ప్రేమతో సమస్త కార్యాలు చేయండి. మీరు దేవుని ప్రేమతో మీరు కార్యాలు చేయండి. అమ్మా వింటున్నారా మీరంతా? ఇప్పుడు తల్లి ప్రేమ కంటే మించింది అయ్యింది. అక్కడ తరువాత అది
అదే దేవుడు అంటాడు, నా ప్రేమ నీ తండ్రి ప్రేమ కంటే మించింది. ఎంత బాగా రాశాడో తెలుసండి దావీదు. మీ కొరకే చదువుతాను. 103వ కీర్తనలో దేవుని ప్రేమ తండ్రి ప్రేమ కంటే మించిపోయిన ప్రేమ కాబట్టి ఆయన ఇలా అనవలసి వచ్చింది. 103వ కీర్తన నేను చదువుతాను. 13వ వచనంలో, తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దీనికి మీరు ద్వితోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం కలిపారనుకోండి, దేవుడు అంటాడు, ఒక తండ్రి తన కుమారుడు తన భుజం మీద ఎత్తుకొని మోయినట్లు నేను మిమ్మల్ని మోస్తున్నా. మీరు కణాలు చేరే వరకు నేను మీ పక్షమని యుద్ధం చేస్తా. మన తండ్రులు మన మీద జారిపడి పడితే పడొచ్చు కానీ మనం వెళ్ళిన ప్రతి చోటగా రాగలుగుతారా? మన పక్షమును వెళ్ళిన ప్రతి చోట యుద్ధం చేయగలుగుతారు. ఇప్పుడు నేను కరీంనగర్ వచ్చాను, ఎవరితో నాకు దెబ్బలాట వచ్చింది, మా నాన్నగారు వచ్చి అవతల వ్యక్తితో దెబ్బలాడగలుగుతాడా? ఏదో చెప్పండి, అవదు, ఆయన చేయలేడు. కానీ దేవుడు అంటాడు, మీరు వెళ్ళిన ప్రతి చోట నేను విపక్షంగా యుద్ధం చేస్తాను, నేను చేరుకోవలసిన చోటుగా చేరుస్తాను. నేను ఒక తండ్రి తన బిడ్డను భుజాల మీద మోసుకున్నట్లుగా నేను భుజాల మీద మోసుకుని వెళ్తాను అంటాడు. నా ప్రేమ నీ తండ్రి ప్రేమ కంటే మించింది. తల్లి ప్రేమ తరువాత తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ తరువాత ఎవరి ప్రేమ గొప్పదనుకుంటాం? కుమారుడుగా. ఎవరమ్మా? అక్కడ మొదలష్ట పక్క ఏం ప్రేమించుంది? ఏమంటే అక్కల ప్రేమలు కాదు, అన్నల ప్రేమలు కాదు, తమ్ముళ్ళ ప్రేమలు కాదు, చెల్లెల ప్రేమలు కాదు. ఏమంటే మానవ వింటున్నారా? సైకాలజీలో తల్లి ప్రేమ తర్వాత తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ తర్వాత ఎవరి ప్రేమ గొప్పది ఎంచుతామనంటే స్నేహితుల ప్రేమను గొప్పది ఎంచుతాం. అందుకని వినండి, అమ్మ నాన్నకేదో చెప్పుకుంటాం కానీ చెల్లికి చెప్పం కానీ ఇంకెవరికైనా స్నేహితురానికి చెప్తాం. నువ్వు అన్నయ్యకి చెప్పవు కానీ ఎవడో ఫ్రెండ్కి నీ సంగతులు చెప్పుకుంటావు. ఎందుకనంటే అమ్మ నాన్నల ప్రేమ తర్వాత గొప్ప ప్రేమ స్నేహితుల ప్రేమే. దేవుని అగాపే ప్రేమ స్నేహితుల ప్రేమ కంటే నిచ్చిందట. యేసయ్య ఆ మాట నాకు చూపించి నేను ముందుకు వెళ్ళిపోతా. యోహాను సువార్త 15వ అధ్యాయానికి రండి. ఇవి ఎప్పుడు మీరు మర్చిపోకూడదని డీటెయిల్ గా చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకోండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. మీ స్నేహితులు మీకున్నారు, వారు ఎవరైనా మీ ప్రాణం పెట్టగలుగుతారా? వారి వల్ల అవుతుందా? అవదు. కానీ నేను నీ స్నేహితురాలి ప్రేమ కంటే, నీ స్నేహితుల ప్రేమ కంటే అధికమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నా. దాని రుజువేంటనంటే నేను నీ కొరకు ప్రాణం పెడుతున్నా. అమ్మ అర్థమవుతున్నారా? ఈ మూడు గుర్తుపెట్టుకోండి. నేను ఆ విషయాలు చెప్పాను. అగాపే ప్రేమ యొక్క లక్షణాలు, అగాపే ప్రేమ యొక్క పోలికలు మీతో చెప్పాను. ఆ ప్రేమ కారణాలు చూడకుండా ప్రేమిస్తుంది. ఆ ప్రేమ మార్పు లేని ప్రేమగా ఉంటుంది. ఆ ప్రేమ అర్థం చేసుకుంటూ ప్రేమిస్తుంది. ఆ ప్రేమను దేంతో దేవుడు పోల్చాడంటే ఒక తల్లి ప్రేమ కంటే మించింది ఈ ప్రేమ, ఒక తండ్రి ప్రేమ కంటే మించింది ఈ ప్రేమ, ఒక స్నేహితుల ప్రేమ కంటే మించింది ఈ ప్రేమ. ఆ ప్రేమతో అమ్మ వింటున్నారా, మీరు కార్యాలు చేయండి. అన్న ఎక్కడ వస్తుందన్నంత ప్రేమ, ఏర్పరచబడిన వంశముగా, రాజులని యాజకులంగా, దేవుని పరిశుద్ధ జనముగా, మేము దేవుని సొత్తైన ప్రజలంగా ఆయన గుణాతిశయములు ప్రచురం చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది నిజమే. చీకట్లో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచారు నిజమే. కానీ ఆయన గుణాతిశయములు ప్రచురం చేయడానికి, ఆ ప్రేమను లోకానికి కనపరచడానికి ఎట్లా వస్తుందండి ఆ ప్రేమ? ఆ ప్రేమ నీకు రాదు, నాకు రాదు, ఎవరికి రాదు. అది ఎరిగిన దేవుడు ఆ ప్రేమను ఎంత బాగా మన దగ్గర తెచ్చాడో అది క్రైస్తవ్యములోనే దొరికే భాగ్యం. ఇప్పుడు చదవండి, నీకే తెలిసిపోతుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను చూడండి ప్రియులారా. ఇలా రాసి ఉంది, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏమైందట? కుమ్మరించబడింది.
ఏ రోజునైతే యేసునందు విశ్వాసం ఉంచావో, ఏ రోజునైతే నీ పాపాల విషయమై పశ్చాత్తాపడ్డావో, ఏ రోజునైతే యేసుని నీ హృదయ సింహాసనం మీద రాజుగా ప్రతిష్ఠించుకున్నావో, ఆ రోజునే నీ లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఆ దేవుని ప్రేమను నీ హృదయంలో కుమ్మరించాడు. నీ వల్ల కాదు, కారణాలు చూడకుండా ప్రేమించడం నీ వల్ల కాదు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడం నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, అర్థం చేసుకుంటూ ప్రేమించడం మన వల్ల కాదు, తల్లి కంటే తండ్రి కంటే స్నేహితుల కంటే మించిన ప్రేమతో ప్రేమించడం మన వల్ల కానే కాదు. అది ఎరిగిన దేవుడు అలా ప్రేమించి లోకములకు తన గుణాత్సములు ప్రచురం చేసే నిమిత్తమై ఆయన ప్రేమనే మన హృదయంలో కుమ్మరించాడు. ఆ ప్రేమతో ఇప్పుడు మన ముందున్న రెండు పనులు అలా వింటున్నారా? ఒకటి దేవుని ప్రేమించడం, మరొకటి మన పొరుగు వారిని ప్రేమించడం. వినపడదాం చూడండి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో దేవుని ప్రేమిస్తే ఒక 4 ఆజ్ఞలు నెరవేరుస్తారు, సాటి మనుషుని ప్రేమిస్తే 6 ఆజ్ఞలు నెరవేర్చే వాళ్ళు అవుతారు. 10 ఆజ్ఞలు ఇట్లా విడగొట్టేశాడు మోషే ద్వారా దేవుడు. నన్ను ప్రేమిస్తే ఏంటి, నన్ను గాని ప్రేమిస్తే ఇక ఎవరిని మీరు దేవునిగా చేసుకోరు, మీరు నన్ను గాని ప్రేమిస్తే ఏ విగ్రహాన్ని కూడా మీరు ఆరాధించరు, నన్ను గాని ప్రేమిస్తే నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించరు, నన్ను గాని ప్రేమిస్తే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా పాటిస్తారు. ఇది నా మీద ప్రేమతో చేయండి. 4, మీరు సాటి మనుషులు ప్రేమించారనుకోండి, వ్యభిచరించరు, నరహత్య చెయ్యరు, దొంగిలించరు, అబద్ధ సాక్ష్యం పలకరు, ఇక పొరుగువాని దేవి కూడా మీరు ఆశించరు, ఎవడి పొరుగువాని సొత్తేవి కూడా మీరు తీసుకోరు. ఎక్కడ ఉన్నారా లేదా? ధర్మశాస్త్రం అంతా ఇంతేనండి, ఎక్కువ లేదు. ధర్మశాస్త్రం అంతా దేవుని ప్రేమించు, దేవుని పట్ల ఆజ్ఞలు నెరవేర్చు, సాటి మనిషిని ప్రేమించు, సాటి మనిషి ఏళ్లను నెరవేర్చవలసినవన్నీ కూడా నెరవేర్చు, అంతే అయిపోయింది ధర్మశాస్త్రం. యేసు ప్రభు వచ్చాక నేను పిలిచిన పిలుపు అందుకొని ఎలాగా దేవుని ప్రేమించే వాళ్ళు అయ్యారు కాబట్టి, వింటున్నారా లేదా? ఏమండి, ఇక పొరుగు వాడిని ప్రేమించడం నేర్చుకోండి అని చెప్పాడు. అసలు పెంతెకొస్తు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మీరు ప్రభువుని యేసును ప్రేమించే వాళ్ళు అయ్యారు కాబట్టి ఇక మీరు ప్రేమించవలసింది మీ పొరుగు వాడిని ప్రేమించడమే మిగిలిపోయింది అన్నాడు. చూడండి ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యేసును నమ్మిన వారు ఆల్రెడీ దేవుని ప్రేమించేవారు, యేసును నమ్మిన వారు ఆల్రెడీ యేసును ప్రేమించేవారు. అందుకని నూతన నిబంధనలో ఇక దేవుని ప్రేమించండి అనే మాట పత్రికలకు వచ్చేసరికి లేదు మనకి. ఇక ఏం మిగిలిందో చూపిస్తారు చూడండి. 5వ అధ్యాయం చదువుతున్నాను ఈ మంచి మాట. 14వ వచనం చూడండి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో ఏమైపోయిందట, సంపూర్తి అయిపోయింది. మీరు ఆల్రెడీ మీరు దేవుని ప్రేమించే వారు అయ్యారు కాబట్టి ఇక మీరు ప్రేమించవలసింది ఎవరిని? చెప్పండమ్మా, ఎవరిని? నీ పొరుగువా. భర్తలందరికీ ఒక మాట చెప్తా, మీ పొరుగువారు ఎవరంటే మొట్టమొదటి మీ పొరుగువారు నీ భార్య. భార్యలందరికీ ఒక విషయం చెప్తా, మొట్టమొదటి నీ పొరుగు మనిషి ఎవరంటే నీ భర్తే, తర్వాత మీ పిల్లలు, తర్వాత ఎవరైనా గాని. కనుక ఇప్పుడు హృదయంలో కుమ్మరించబడిన అగాపే ప్రేమ చేత, దేవుని ప్రేమ చేత మీరు దేవుని ప్రేమించే మనుషులు ఆల్రెడీ అయ్యారు. ఇప్పుడు పొరుగువాన్ని ప్రేమించి ఇప్పుడు మీరు కార్యాలు చేయండి అంటున్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండి మీరు బలవంతులై ఉండి మీరు ప్రేమతో కార్యాలు చేయండి. ఏ కార్యాలు చేయాలి? కింద లిస్ట్ అవుట్ చేశాడండి. నిజంగా నువ్వు దేవుని ప్రేమ లోపలున్న మనిషివైతే, నిజముగా దేవుని ప్రేమ లోపలున్న మనుషులమే మనమైతే ఈ కార్యాలు చెయ్యమని కోరుతున్నాడు. ఏమండి పౌలు భక్తులు, ఓ కొరింథీ సంఘమా ప్రేమలో పెంచే. నేను 1 కొరింథీ 13వ అధ్యాయం అంతా ప్రేమల గురించి ఎందుకు రాయవలసి వచ్చిందో తెలుసా? మీ మధ్య ప్రేమ లేదు. మీ వ్యక్తిగత జీవితంలో ప్రేమ లోపించింది, మీ కుటుంబాలలో ప్రేమ లోపించింది, మీ సంఘాలలో ప్రేమ లోపించింది, సమాజంలో కూడా ప్రేమ లోపించింది. కనుక 13వ అధ్యాయంలో ప్రేమ యొక్క విశిష్టత రాసి మీరు ఆ ప్రేమతో మీరు ఏం చేయాలో తెలుసా? ఇతరులను ప్రేమించి మీరు కార్యాలు చేయండి అంటున్నాడు. ఏ కార్యాలు చేయాలంట? ఒక్కొక్కటే చూపిస్తాను రండి. 15వ వచనం. 15వ వచనం. ఏ 15వ వచనం? 1 కొరింథీ 16 అధ్యాయం 15వ వచనం.
స్తెఫను ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. ఇందులో మొట్టమొదటిది, ప్రభు యొక్క ప్రేమ చేత నేను ప్రేమించి నేను ఈ కొరింథుకు వచ్చినప్పుడు నేను స్తెఫను ఇంటి వారికి సువార్త చెప్పాను. వారు ఈ కొరింథులో నాకు ప్రథమ ఫలమయ్యారు. కొరింథులో వారు ఏమయ్యారు? నాకు ఇక్కడ ఉన్నారా లేదా మీరు? కొరింథులో 26 వాళ్ళు నాకు ప్రథమ ఫలమయ్యారు. వినండి వినండి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఏమండి ఆ పౌలు భక్తులు ఇదివరకే చెప్పారు, స్తెఫను ఇంటోళ్ళకి నేను బాప్తిసం ఇచ్చాను, ఇంక ఎవరికి నేను బాప్తిసం ఇవ్వలేదని. మొదటి 16 వచనంలో ఉంటాడు చూడండి. స్తెఫను ఇంటి వారికి నేను బాప్తిసం ఇచ్చిందని, వీరికి తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇచ్చుతనేమో నేను ఎరుగును అన్నాడు. అమ్మ అర్థమవుతుందా? అర్థమవుతుంది చెప్పే మాట. అంటే సదరన్ పార్ట్ కొరింథు ఏంటంటే గ్రీస్ యొక్క సదరన్ పార్ట్. ఈ సదరన్ పార్ట్ దక్షిణ ప్రాంతంలో ఉన్న కొరింథుకు వచ్చి తన సువార్త చెబితే, అతను సువార్త పని చేస్తే ప్రథమ ఫలముగా దొరికింది ఎవరు? స్తెఫను ఇంటి వారు. వాళ్ళకే నేను బాప్తిసం ఇచ్చాను. ఈ పని నేను దేని బట్టి చేశాను అంటే అవుట్ ఆఫ్ లవ్, ప్రేమతోనే సువార్త చెప్పా, ప్రేమతోనే ప్రథమ ఫలం సంపాదించుకున్నా. ప్రేమతో మనం కార్యాలు చేయాలి అంటే చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? ఎవాంజలిజం. ప్రేమతో సువార్తను చెప్పు అంతే. మా సిస్టర్ గారి అంటే మా భలే ప్రేమ అండి. మటన్ వండుకొని పట్టుకెళ్ళి ఇచ్చానండి గిన్నెడు కూర. నీ దిక్కుమాల ప్రేమ అలా చెప్పచ్చు. ఆ సిస్టర్ గారు అంటే ఎంత ప్రేమ, అందుకనే ఇవ్వండి గిన్నెడు కూర పెట్టిందంట, మటన్ కూర. ఇది ప్రేమ. ప్రేమతో మనం చేయవలసిన తొలి పని నేను చెప్తాను, సువార్తతో ఒక మనిషికి దేవుని ప్రేమను పంచడం. మేము ఈ మధ్య యోనా పుస్తకాన్ని స్టడీ చేస్తున్నాం. యోనా మొదటి అధ్యాయం ఉన్నాం. నేను ఒక విషయం చెప్పాల్సి వచ్చింది. యోనా దగ్గర ఉన్న తప్పిదం ఏంటంటే దేవుని చిత్తం చేసే మనసు లేదు, అలాగనే దేవుని ప్రేమ పంచే మనసు లేదు. నినివే వారికి దేవుని ప్రేమను పంచనంట, ఈయన దేవుని చిత్తం చేయడంట, కానీ ఇతను దేవుని ప్రవక్త అంట. వింటున్నారా లేదా? అమ్మ అర్థమవుతుందా మీకు? దేవుని చిత్తం చేసే మనసు లేదు, దేవుని ప్రేమను సువార్త చెప్పి పంచే మనసు లేదు. ఇలాంటి వాడిని సముద్రంలో ఎత్తి పడేమన్నాడు బలీని, కానీ వాళ్ళు పడేయడానికి ఇష్టపడలేదండి. ప్రవక్త నాశనం అవ్వకూడదని చెట్లు బలంగా వేశారంట. నాకు బలి ఆశ్చర్యం అనిపించిందండి. అన్యులు అతను నాశనం అవ్వకూడదని కష్టం చూపిస్తున్నారు, అక్కడ అన్యులు నాశనం అవ్వకూడదని ఈతగాడికి మాత్రం ప్రేమ లేదు. మీకు అర్థమవుతుందా? ఓడలో ఉన్న నావికులు ఏమంటే పడేడు బాబు అన్నాడు, పడిస్తే చస్తాడు యోనా, కానీ అతను ఎందుకు చావటం అని అతని మీద చాలా జాలి కనికరం చూపించి తెగులు చాలా బలంగా వేసి ఓడను కాపాడదాం, యోనాను కాపాడదాం అని అనుకుంటున్నారు అన్యులు. కానీ అన్యులు కాపాడబడాలని ఈ యోనాకు లేదు. వీళ్ళు చాలా మంది క్రైస్తవులు ఎట్లుంటారో తెలుసా? వినండి వినండి. ప్రభువుని ఎరగని వారికి ప్రేమను పంచి సువార్త చెప్పడానికి జాలి నువ్వు చూపించకపోతే నీ మీద అన్యులే జాలి పడే రోజు వస్తుంది. నీ మీద అన్యులే జాలి పడే రోజు వస్తుంది. ఇంతకీ నా పాయింట్ ఏంటంటే, నేను ప్రేమతో కార్యాలు చేయమని చెప్పే నేను ఎలా కార్యాలు చేశానో తెలుసా? మీ కొరింథుకు వచ్చినప్పుడే స్టెఫన్ ఫ్యామిలీకి నేను సువార్త చెప్పి వాళ్ళని ప్రథమ ఫలముగా సంపాదించి వాళ్ళకి నేను బాప్తిసం ఇచ్చాను. కానీ మీరు ప్రేమతో కార్యాలు చేయండి అన్నప్పుడు మీరు చేయవలసిన మొదటి పని ఏంటో తెలుసా? మీరు సువార్తను చెప్పండి. ఓ కొరింథీయులారా, ప్రేమతో సువార్తను చెప్పండి. ప్రేమతో సువార్త చెప్పినప్పుడు దేవుని గుణలక్షణాలు లోకానికి మీరు మేనిఫెస్టేషన్ ప్రదర్శించండి. ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. ప్రియులారా, ఈ రోజున క్రైస్తవ సంఘంలో సువార్త చెప్పే వాళ్ళు కొదువైపోయారనే మాట నిజం కాదా? ఎక్కడో సర్వే చదివి నేనే రాసుకున్నా. ఎవరి క్రైస్తవ సంఘాలలో ఎటువంటి వారు తగలబడ్డారో, ఏం జరుగుతుందో మన క్రైస్తవ సంఘాలలో పనని నేనే రాసుకున్నా ఒక దగ్గర. నేను అందుకు మీకు కొంచెం మీ ఆలోచనకు ఉపయోగపడుతుందేమో అని చెబుతాను, వినండి. వినండి, స్ట్రాటజీస్ కొంచెం నోట్ చేయండి. సంఘంలో 100 మంది ఉంటే అందులో 95 మందికి ఆత్మను రక్షించాలి అన్న భారమే ఉండదట.
100 మందిలో ఎంతమందికి లేదు? 100 మందిలో 97 మంది సోల్విన్నర్స్ కాదు చర్చిల్లో ఈ రోజుల్లో. ఒకటి. రెండో విషయం ఏంటంటే 100 మంది సంఘస్థులు ఉన్నారనుకోండి, అందులో 80 మంది ఎప్పుడు వారు సాక్ష్యం వరకు అవి చెప్పరు. 100 మందిలో 80 మంది ఏం చెప్పరు? వాళ్ళు ఎందుకు యేసు ప్రభు నమ్మారో సాక్ష్యమే చెప్పరు. ఇంకా చెప్తారు, వినండి. ఇందులో అమ్మా వింటున్నారు, ఒక 2% మంది మాత్రమే, అంటే 100 మంది ఉంటే 2% కంటే తక్కువ మంది సువార్త చెబుదామని అనిపించుకునే వారు ఉన్నారట. 100 మందిలో 2 కంటే కొంచెం తక్కువ మందికి సువార్త చెబుదామని ఏదో ఆకలి ఉంటుందట. ఇంకా విషయం చెప్తాను, వినండి. ఎవరి సంఘంలో 100 మంది ఉంటే 71% మంది మనుషులకు, 71 మందికి సువార్త సేవ కొరకు మేమేమైనా ఆర్థికంగా సహాయపడాలి, ఏదో వారికి సహాయపడాలని మనసే ఉండడం లేదట. మరి సంఘానికి దేవుని ప్రేమ ఉందని ఎట్లా చెప్తామండి? నువ్వేమో సువార్త చెప్పావు, మరి నీలో దేవుని ప్రేమ ఉందని ఎట్లా చెప్తావు? నీ కుటుంబం దేవుని యొక్క సువార్త చెప్పడానికి ఆరాటపడదు, మరి నీ కుటుంబానికి దేవుని ప్రేమ ఉందని ఎట్లా అనుకుంటావు? మరి సంఘం ఏమో ఎవరికే సువార్త చెప్పదు, మరి సంఘానికి దేవుని ప్రేమ ఉందని ఎట్లా చెప్పుకుంటావు? మరి సమాజం ఎలాగో దేవుని ప్రేమ ఉండదు. అందుకే అలా కొలవంది ఉంది సమాజం అంతా. దేవుని ప్రేమ ఉన్న వారు సువార్త చెప్తారు, ఇలస్ట్రేట్ చేస్తారు. వినండి, ఈ బైబిల్లో ఇంతకంటే బెస్ట్ ఇలస్ట్రేషన్ దొరకదు. ఆంధ్రే యేసయ్యతో గడిపిన గడియలు కొద్ది గడియలు ఆంధ్రే యేసయ్యతో గడిపి సీమోను పేతురు దగ్గరకు వచ్చి మెస్సియాను కనుగొన్నాము రా అని తీసుకొచ్చేశాడు. అమ్మా వింటున్నారా? కొద్ది గడియలు తర్వాత వినండి, ఫిలిప్పేమో కొద్ది గడియలు మాత్రమే యేసు ప్రభుతో గడిపి నతనయేలు దగ్గరకు వచ్చి మోషే ధర్మశాస్త్రంలోను, కీర్తన గ్రంథంలోను, ప్రవర్తన గ్రంథాల్లో ఎవరి గురించి అయితే రాయబడిందో ఆ మెస్సియా నజరేయుడైన యేసు అతను కనుగొన్నాడు రా అని తీసుకొచ్చేశాడు. సమరయ స్త్రీ ఊరిలోనికి వెళ్ళి, నేను సమరయ స్త్రీకి యేసు ప్రభు జరిగే సంభాషణ యోహాను సువార్త 4వ అధ్యాయం అంతా సావధానంగా నిదానంగా పదం తర్వాత పదం ఆగి చదివితే 8 నిమిషాల్లో చదివేశాను. 8 minutes సావధానంగా పదం విడగొట్టి చదివికి 8 నిమిషాలు పడింది. అంటే యేసు ప్రభు సమరయ స్త్రీకి మధ్య జరిగిన సంభాషణ గడియలు 8 నిమిషాలు కంటే 10 నిమిషాలు అనుకోండి. 10 నిమిషాలు ప్రభువుతో ఉన్న సమరయ స్త్రీ ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాళ్ళు చూడరండి అని ఊరందరూ తీసుకొచ్చింది. అమ్మా, నువ్వు చెప్పిన మాటను బట్టి మేము ఆయన విశ్వాసం ఉంచుతున్నాం అన్నారు గ్రామస్తులు. ఆంధ్రేయేమో కుటుంబ సభ్యుడు తెచ్చినాడు, ఫిలిప్పేమో స్నేహితులు తెచ్చాడు, సమరయ స్త్రీనేమో గ్రామస్తులు తెచ్చింది. ఏంటో వీళ్ళు చేసింది అని అంటే వాళ్ళ కథ వినిపించారు, యేసయ్య కథ వినిపించారు. వాళ్ళ కథ అంటే సాక్షులు చెప్పడం, యేసయ్య కథ అంటే సువార్త వాక్యాలు చెప్పడం. ఈ రోజున క్రైస్తవులు ఏంటో కానీ ఈయన కథ చెప్పరు. ఇక్కడ ఉన్నారు 180 మంది సాక్ష్యం చెప్పారంటే ఈయన కథ చెప్పడం వీళ్ళకి రాదు. మీరు యేసు నమ్మకం ఉంది, ఇది మా జీవితం, యేసు ప్రభు సువార్త మా దగ్గరకు వచ్చింది, మేము పాపాల విషయం ఎట్లా ఒప్పించబడ్డాం, యేసు మీరు నమ్ముకున్నాం, నమ్మిన తర్వాత మా జీవితంలో వచ్చిన మార్పులు ఇవి, అదే సంగతి మీతో పంచుకుంటున్నామని చెప్పడం అది మన కథ. క్రైస్తవుడి దగ్గర వారి కథన్నా ఉండాలి, లేదా యేసయ్య కథన్నా ఉండాలి. యేసయ్య కథ అంటే సువార్త వాక్యాలు. అమ్మ వింటున్నారా? నీ దగ్గర ఏ కథ లేదు, యేసయ్య కథ లేదు, చెప్పరే నీ కథ లేదు. నీకు భూమి మీద నీ కథ మీరు సావరాదు. భూమి మీద యేసయ్య కథ లేని దానివి, నీ కథ లేనోడివి భూమి మీద నీకు కథ ఎందుకు ఎక్కాడు? అలాగంటే నీకు వదిలిపడుద్ది. మరి దేవుని ప్రేమ హృదయంలో ఉంటే సాటి మనిషి రక్షించబడాలనేటువంటి భారము దుఃఖం ఉండాలి. చూపిస్తాను చూడండి. ఎదుట మనిషి నాశనం అవుతుంటే బాధతుండేవాడు ఎట్లుంటాడు? రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. ప్రియులారా, ఇలా రాసింది,
రోమాపత్రిక 9వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 1వ వచనం నుంచి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మారణ వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటం లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్షినిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుడు కొరకు నేను క్రీస్తు నుంచి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. ఏంటమ్మా? దేవ సంబంధులైన నా సహోదరుల రక్షణ కొరకు నేను క్రీస్తు నుంచి వేరే శాపగ్రస్తుడనై ఉండకూడదును. పేజీ తిప్పండి, 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. మళ్ళీ పక్కనే రోమాపత్రిక 10వ చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు అయ్యున్నది. ప్రేమ ఈ భారాన్ని కలిగిస్తుంది. ప్రేమ ఎదుటివారు రక్షించబడాలని ఆరాటపడుతుంది. అసలు అపొస్తలుడైన పౌలు కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు పరిశుద్ధులని సుఖంగా లేవండి చూపించబడ్డారా? ఎలాంటి పరిస్థితుల్లో స్టెఫెను ఇంటి వారి వరకు పోయి సువార్త చెప్పాడు, సువార్త పరిచర్య చేశాడో చూపించమంటారా? అపొస్తలుల కార్యం 18వ అధ్యాయం చూడండి, ఇలా రాసి ఉంది. అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో నేను మీ కొరకే చూపిస్తాను చూడండి ప్రియమైన స్నేహితులారా. ఇలా రాసి ఉంది. చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు 18వ అధ్యాయం 9వ వచనం చూడండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీద ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతను వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. అనుకూలమైన పరిస్థితుల్లో కొరింథీలో సేవ చేయలేదండి. అమ్మ అందుకే ఒక మాట అనగలిగాడు ఆయన. 2 కొరింథీ 5:14 క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయగా నేను సువార్త పనిలో ఉన్నాను. I was constrained by the love of God. దేవుని ప్రేమ చేత నేను బలవంతం చేయబడుతున్నా. నాకు అనుకూలమైన పరిస్థితులు లేవు. మీ ఊరు వచ్చినప్పుడు కొరింథీకి నన్ను చంపేద్దామనుకుంటున్నారు. దేవుడు రాత్రి వేళ దర్శనమిచ్చి ఈ ఊర్లో నాకంటూ జనమున్నారు, పౌలా నువ్వు భయపడొద్దు, ధైర్యంగా మాట్లాడు అంటే నేను తెగించి సాహసించి దేవుని ప్రేమ నన్ను బలవంతం చేయగా నేను సువార్త చెప్పగా ప్రథమ ఫలముగా స్టెఫెను ఇంటోళ్ళు నాకు దొరికారు. వారికి బాప్తిస్మం ఇచ్చాను. ప్రథమ ఫలం బాగుందంటే తర్వాత ఫలం ఎట్లున్నట్టు తప్పుడు చెప్పండి. ప్రథమ ఫలం బాగుందంటే తర్వాత ఫలం ఎట్లుంటుంది? బాగానే ఉంటది. అసలు మీరు అలా బాగా ఉండవాలే, కానీ ప్రేమ చచ్చి మీరు ఇట్లా తగలంటారు. ప్రథమ ఫలముగా దొరికిన స్టెఫెను ఇంటి వారు ఎంత బాగున్నారు. మీరు కూడా అలా బాగా ఉండవలసిన వారే, కానీ ప్రేమను మీరు పోగొట్టుకొని మీరు పాడైపోతున్నారు. కనుక మీరు ప్రేమ ఉన్న మాట నిజమైతే సువార్త పని కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. సువార్త పని కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. నేను మళ్ళీ చెప్పనా, సువార్త చెబుదాం అనుకునే వాళ్ళు 2% కంటే తక్కువే ఉంటున్నారు 100 మందిలో. సాక్షి ఇవ్వని వారు 80 మంది ఉంటున్నారు 100 మందిలో. సువార్త పనితో సహకరించిన వారు 70% ఉంటున్నారు సంఘాలలో. అసలు ఆత్మల పట్ల భావమే లేదో 95 మంది ఉంటున్నారు 100 మందిలో. ఇప్పుడు అనేక రక్షించబడేది ఎట్లా జరుగుద్ది? దేవుని రాజ్య విస్తరణ ఎట్లా జరుగుద్ది? నీతి న్యాయాలు కలిగిన సామ్రాజ్యం ఈ లోకంలో ఎట్లా వస్తుంది? మీరే చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నీ లోపల దేవుని ప్రేమ ఉన్నమాట నిజమైతే నువ్వు చేయవలసిన మొదటి కార్యం అమ్మ వింటున్నారా? సువార్తను ప్రకటించడం. అందుకే సువార్తను ప్రకటించడం, కొత్త వాళ్ళకి ప్రభువుని పరిచయం చేయడం. నీ కథన్నా వినిపించు, లేదా ఆయన కథన్నా చెప్పు. వింటున్న వాళ్ళ సంఘములోకి నడిపించడానికి ప్రయత్నం చేయాలి. వినండి ప్రియమైన స్నేహితులారా, నువ్వు ప్రభువును నమ్మిన నాటి నుంచి ఒక వ్యక్తిని అట్లీస్ట్ నీ ఫ్యామిలీ మెంబర్స్ ని దేవుని సంఘంలో నడిపించుకోలేని మనిషి అయితే అమ్మ వింటున్నారా, నీలో దేవుని ప్రేమ ఉంది అనే మాట పచ్చి అబద్ధం. అది పచ్చి అబద్ధం. నీ లోపల దేవుని ప్రేమే లేదు, దాన్ని అభ్యాసమే చేయటంలా. ఒక దేవుని ప్రేమ కుమ్మరించబడిన దానిని సమాధి కట్టలేమో కానీ
దాన్ని పనిచేసేలాగా ప్రయత్నం చేయటం లేదు. లోపల కుమ్మరించబడిన దేవుని ప్రేమను వినండి ప్రియులారా, సమాధి చేసినట్టు దుర్మార్గులు ఉన్నారు సంఘాల్లో. అది పని చేయనివ్వరు. పని చేస్తే సువార్త చెప్పడానికి బలవంతం చేయబడాలి. పౌలు భక్తుడు కొరింథీయులతో అంటాడు, అదే వచ్చింది లోపం మీ దగ్గర, అదే వచ్చింది లోపం మీ దగ్గర. ప్రేమతో కార్యాలన్నీ చేయండి. నేనేం కార్యాలు చేశాను ప్రేమతో అంటే, సువార్తను ప్రకటించాను, స్టెఫెనింటి వారిని గెలిచాను, వాళ్ళ బాప్తిస్మాలు ఇచ్చాను. ఒకటైపోయి ప్రేమతో చేయాల్సిన మొదటి పని. రెండో పని చదువుతాను చూడండి, 15వ అధ్యాయంలో 16-15 వచనంలో, 1 కొరింథీ 16-15. స్టెఫెనీ